నాచారం హెచ్ఎంటీ నగర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాచారం హెచ్ఎంటీ నగర్ డెవలప్మెంట్ ఫోరం, నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం, ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నాచారం హెచ్ఎంటీ నగర్ డెవలప్మెంట్ ఫోరం, నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం, ఎస్ఎస్ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటీ నగర్లోని జిహెచ్ఎంసీ పార్క్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ కె సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే 1908 నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ని ఎన్డీఎఫ్ ఆర్గనైజర్స్ అందరినీ మమేకం చేసి యాంటీ డ్రగ్స్ తరఫున ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏందనేది అందరూ ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది, 1908కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఇన్ఫార్మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేట్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ, ఎవరైతే డ్రగ్స్ తింటున్నారో తాగుతూ ఉన్నారో లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారో అనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే 1908కు ఇవాళ ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుండి మొదలుకుంటే రమారమి ఇప్పుడు 12:30 దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్ పోలీసు కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులు అందరూ కూడా సహకరించుకుంటూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకు స్నాక్స్, అరటిపళ్ళు, బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము, డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ అదే, మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా అదే ఉంది. కాబట్టి వారి ఒక సూచనల మేరకే మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మా డైరెక్టర్ గారు సందీప్ శాండిల సార్ గారు మమ్మల్ని ప్రజలలోకి పంపించటము, ఈ కాలనీలలో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో అప్ టు యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియపరచటం, వాళ్ళకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా బాగా ప్రబలిస్తే ఎవరైనా సరే మన తెలంగాణలో డ్రగ్ తినేందుకు కానీ ఎవరైనా తెలంగాణకు డ్రగ్ పంపాలన్నా కూడా భయభ్రాంతులకు గురి కావాలి. అసలు తెలంగాణ అంటేనే ఒక బెంబేలెత్తే విధమైన సిచ్యువేషన్ అయితే తీసుకురావడం జరిగింది మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వాడినట్లయితే మాకు 1908కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు నాచారం అండ్ హెచ్ఎంటీ నగర్ ఫోరం డెవలప్మెంట్ ఫోరంలో 2వ యాంటీ డ్రగ్స్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనము 31 డిసెంబర్ 2025కి ముగించుకున్నాం. ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్. ఈరోజు నాచారం చౌరస్తా క్రాస్ రోడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క కాలనీ రాఘవేంద్రనగర్, రవీంద్రనగర్, ఇందిరానగర్, దాంతో సెయింట్ పాయిస్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ క్లోజ్ చేసుకుంటూ హెచ్ఎంటీ నగర్లో క్లోజ్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు డ్రగ్స్ అన్నది చాక్లెట్ రూపంలో వస్తుంది, దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది, అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్ ఎవరైతే మన ఇండియా డెవలప్మెంట్, మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిస్తే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక భయం అని ఉంటుంది, మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ. సో మీరు మా దగ్గర తీసుకురండి, మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం, పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీ దీంట్లో ఇంకొక అవేర్నెస్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారంటే పేరెంట్స్ టెన్షన్లో వచ్చేస్తున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 10 మంది తెలిస్తే మన పరువు పోతుందని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అలా ఏం కాకుండా ఈ నాచారంలో మనము ఈ ఫస్ట్ స్టెప్ వేసినాము. యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారంకి మీరు
మెసేజ్ ఇవ్వండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది 1000 మందితోటి. ఇప్పుడు ప్రతి 38 కాలనీలు నాచారంలో ఏవైతే ప్రతి కాలనీలో ఒక 4 మెంబర్స్ని ఫామ్ చేస్తాం. వాళ్ళకి మీరు చెప్తే మేము వాళ్ళకి తీసుకొచ్చి పిల్లలు దాని నుంచి ఎలా వాళ్ళని రక్షించుకోవాలి, ఇది ఎవరికి తెలియకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం. దీనికోసమే ఈ మెయిన్ కాన్సెప్ట్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఫారం, ఇది కూడా దానికోసమే.